నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. నిజమైన స్నేహం మంచి ఆరోగ్యం లాంటిది. పోగొట్టుకున్నంత వరకు దాని విలువ తెలుసుకోలేము. రేపటి గురించి ఆలోచించకుండా ప్రతిరోజు మనసారా జీవిస్తే చాలు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు. ఆషాఢమాసం కృష్ణపక్షం జూలై 25, 2024 గురువారం. సూర్యోదయం ఉదయం 5:57 సూర్యాస్తమయం సాయంత్రం 6:48 చంద్రోదయం రాత్రి 10:06 చంద్రాస్తమయం ఉదయం 10:33 తిథి చవితి తెల్లవారుజామున 4:40 వరకు. తదుపరి పంచమి రాత్రి 1:59 వరకు. తదుపరి షష్ఠి నక్షత్రం పూర్వభాద్ర సాయంత్రం 4:09 వరకు. తదుపరి ఉత్తరాభాద్ర. కరణము బాలవ తెల్లవారుజామున 4:40 వరకు. తదుపరి కౌలవ మధ్యాహ్నం 3:19 వరకు. తదుపరి తైతుల రాత్రి 1:59 వరకు. తదుపరి గరిజ. యోగము శోభనము ఉదయం 7:47 వరకు. తదుపరి సుకర్మము. అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 1:59 నుండి 3:35 వరకు. యమగండం తెల్లవారుజామున 5:57 నుండి 7:33 వరకు. గుళిక కాలం ఉదయం 9:09 నుండి 10:46 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:14 నుండి 11:05 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:22 నుండి 4:13 వరకు. వర్జ్యం రాత్రి 1:10 నుండి 2:39 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:21 నుండి 5:09 వరకు. అమృత గడియలు ఉదయం 8:55 నుండి 10:24 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి 12:48 వరకు. జూలై 25 గురువారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి చవితి తెల్లవారుజామున 4:40 వరకు ఉంటుంది. తదుపరి పంచమి రాత్రి 1:59 వరకు ఉంటుంది. తదుపరి షష్ఠి. చవితి తిథి రిక్త తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే పంచమి తిథి శుభకార్యాలకు అనుకూలమైన తిథే. ఉత్తరాభాద్ర నక్షత్రమున మేషాలగ్నమందు నామకరణం చేయడానికి ముహూర్తము కలదు. ముహూర్తము గురువారం సాయంత్రం 4:16 నుండి శనివారం ఉదయం 5:57 వరకు ఉంటుంది. ఎటువంటి దుర్ముహూర్తం వర్జ్యం లేని సమయము చూసుకొని చేసుకోవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు కర్కాటక రాశిలో ఉంటారు. చంద్రుడు ఉదయం 10:45 వరకు కుంభరాశిలోను తదుపరి మీనరాశిలోనూ ఉంటారు. గురువారం దక్షిణం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. వ్యాసుడు కారణంగా అంబికకు ధృతరాష్ట్రుడు జన్మిస్తాడు. ఈరోజు ప్రశ్న. కుంతి భోజుడు కూతురిగా పెరగడం వలన అంతా కుంతి అని పిలుస్తారు. మరి అసలు పేరు ఏమిటి? కాంతి, పృథ, దేవి, ధాత్రి. మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి కష్టపడ్డ ఫలితం అంతగా లేక డీలా పడతారు. వృషభ రాశి
ఆస్తుల వ్యవహారాలలో కొంతకాలంగా జరుగుతున్న వివాదాలు పరిష్కార దశకు చేరే సూచనలు. మిథున రాశి ప్రముఖులు పరిచయమై సాయం అందిస్తారు. కర్కాటక రాశి కాంట్రాక్టర్లకు కొత్తగా అవకాశాలు వస్తాయి. సింహరాశి ఆస్తుల విషయంలో ఒక అంగీకారానికి వస్తారు. కన్య రాశి విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఊరటనిస్తాయి. తులారాశి నిరుద్యోగులు ఉద్యోగన్వేషణలో విజయం పొందుతారు. వృశ్చిక రాశి సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. ధనుస్సు రాశి విద్యార్థుల ప్రయత్నాలు సఫలమవుతాయి. మకర రాశి ఆధ్యాత్మిక కార్యక్రమాలపై మరింత దృష్టి పెడతారు. కుంభరాశి నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. మీనరాశి శత్రువులను కూడా ఆదరించి వారిని కూడా మారుస్తారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.